నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. విశాఖలోని వన్ టౌన్ పరిధిలో ఉన్న వెలంపల్లి కాలనీలో రెండు బిల్డింగ్స్ భూమిలోకి కుంగిపోయాయి. కుంగిపోవడంతో ఆ రెండు బిల్డింగ్స్ లో ఉన్న ప్రజలనైతే అధికారులు ప్రస్తుతానికి ఖాళీ చేయించారు. పక్కకి ఒరిగిపోయాయి, అంటే కొంత స్వల్పంగా కుంగిపోయి పక్కకు ఒరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో కసిరెడ్డి ప్లాజా అలాగే ధరణి ఫంక్షన్ హాల్. కసిరెడ్డి ప్లాజా 5 అంతస్తుల బిల్డింగ్, ధరణి ఫంక్షన్ హాల్ 3 అంతస్తుల బిల్డింగ్. ఈ రెండు కూడా భూమి కుంగడంతో కొంతమేర పక్కకి ఒరిగిపోవడం అనేది మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్ మీరు స్పష్టంగా చూస్తున్నారు. అయితే లోతట్టు ముంపు ప్రాంతాల్లో కట్టడం వల్లే, అలాగే నాణ్యత కూడా లేకపోవడం వల్లే ఈ రెండు బిల్డింగ్స్ కూడా పక్కకి ఒరిగినట్టుగా అయితే అర్థమవుతుంది. దీంతో చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్కి కూడా కొంత ప్రమాదం అయితే పొంచి ఉంది. కాబట్టి అధికారులంతా అప్రమత్తమయ్యారు. రెండు భవనాల్లో జనాలను ఖాళీ చేయించారు పోలీసులు. భవనాలకు అనుమతులు కూడా లేవు అంటూ అధికారులు చెప్తున్నారు. లోతట్టు ప్రాంతం కావడంతో ఎలాంటి పరీక్షలు చేయకుండానే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా వదిలేసినట్లుగా తెలుస్తుంది. నాణ్యత కూడా లేకుండా నిర్మించడం వల్లే పక్కకు ఒరిగిపోతుందంటూ కూడా స్థానికులు తమ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో వన్ టౌన్ వెలంపేటలో రెండు బిల్డింగ్స్, కసిరెడ్డి ప్లాజా, ధరణి ఫంక్షన్ హాల్, రెండు కూడా భూమి కొంతమేర కుంగిపోవడంతో పక్కకి ఒరిగిపోయాయి. ఆ పక్కకి ఒరిగిపోయిన ఆ విజువల్స్ కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. అయితే దీంతో పోలీసులు రెండు బిల్డింగ్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించారు. అయితే స్థానికులు చెప్తున్న మాట ఏంటి అంటే, లోతట్టు ప్రాంతం కావడంతో ఎలాంటి పరీక్షలు చేయకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా వదిలేశారు అనేది స్థానికులు చెప్తున్న మాట. అయితే ఆ భవనాలకు, ఒరిగిపోయిన రెండు భవనాలకు కూడా అధికారులు అనుమతులు లేవు అనేది చెప్తున్నారు. అంటే ఒరిగిపోయిన ఘటన బయటికి రావడంతో అధికారులు ఆ రెండు బిల్డింగ్స్కి కూడా పర్మిషన్స్ లేవు అనేది అధికారులు అయితే చెప్తున్న మాట. అయితే నాణ్యత లేకుండా కూడా, అంటే రెండు బిల్డింగ్స్ కూడా నాణ్యత లేకుండా నిర్మించారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నాణ్యత లేకుండా నిర్మించారు కాబట్టే పక్కకి ఒరిగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. చూస్తే బిల్డింగ్ మీరు డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. అదంతా కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్ డిజైన్సే అవన్నీ. రీసెంట్ కన్స్ట్రక్షన్స్ గానే అర్థమవుతుంది. హార్డ్లీ ఒక 7-8 సంవత్సరాల లోపే ఉంటుంది. కాబట్టి మరి అంత తక్కువ టైంలో కట్టిన బిల్డింగ్స్ కూడా ఒరిగిపోయాయి అని అంటే అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. పైగా లోతట్టు ప్రాంతం కాబట్టి ఎటువంటి భూమి పరీక్షలు చేయకుండానే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా వదిలేశారు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. నాణ్యత లేకుండా కూడా బిల్డింగ్స్ రెండు నిర్మించడం వల్లే పక్కకు ఒరిగిపోయినట్లుగా అయితే తెలుస్తుంది. నరవదాకా రేటు బాగా లోపలికి బిజీ విశాఖ వన్ టౌన్ పరిధిలోని బెల్లంపేట కాలనీలో రెండు బిల్డింగ్స్ కూడా పక్కకి ఒరిగిపోయి ఉన్నాయి. అయితే నాణ్యత లేకపోవడం వల్ల, అలాగే అక్కడ లోతట్టు ప్రాంతం కావడంతో అధికారులు కూడా భూమి పరీక్షలు చేయకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు వదిలేశారు అనేది స్థానికుల ఆరోపణ. ప్రమాదం పొంచి ఉండడంతో ఆ బిల్డింగ్లోని ప్రజలందరినీ కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే ఖాళీ చేయించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ వన్ టౌన్లోని 35వ వార్డులో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్లో ఒకసారి కనుక చూస్తే రెండు బిల్డింగ్లు ఒకదానికొకటి ఒరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కసిరెడ్డి ప్లాజా, ధరణి ఫంక్షన్ హాల్. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ రెండు అంటే 5 అంతస్తుల బిల్డింగు, 3 అంతస్తుల బిల్డింగు కూడా రెండు ఒక్కసారిగా కుంగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత పెద్ద బిల్డింగ్స్కి అసలు అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు ఏంటనేది అర్థం కానటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే కసిరెడ్డి ప్లాజాకి సంబంధించినటువంటి బీమ్స్ మొత్తం అన్నీ కూడా సైడ్కి వంగిపోయినటువంటిది మనమైతే చూడొచ్చు. దీనికి తోడు పక్కనే ఉన్నటువంటి ధరణి ప్లాజా కూడా ఒక్కసారి స్పెసిఫిక్గా కనుక మనం గమనించి చూస్తే ఈ రెండు బిల్డింగ్స్ ఒకదానికొకటి అంటే ఇంచుమించుగా అతుక్కునే పొజిషన్కి అయితే వచ్చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇంతలాగా ఒరిగిపోవడానికి కారణం ముఖ్యంగా చూస్తే ఇది అంటే వర్షాలు వచ్చిన వాటర్ స్టాగ్నేట్ అయిపోయేటటువంటి ప్లేస్, ఇది లోతట్టు ప్రాంతం, కుంగిపోయేదైతే ఉంది. ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే అధికారుల అవినీతి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే దీనికి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా దాదాపుగా
5 అంతస్తుల అంటే G+5 5 అంతస్తుల బిల్డింగ్లు అయితే నిర్మాణం చేపట్టేసినది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మరి అధికారుల్లో ఎందుకు దీని సాయిల్ టెస్ట్ చేయలేదు, అసలు ఇది నిర్మాణం చేయడానికి పనికొస్తుందా లేదనేది ఎందుకు దీని మీద అధికారులు తనిఖీలు చేయలేదనేది మాత్రం అర్థం కావట్లేదు. చిన్న ఇళ్ళు కడితేనే జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం మొత్తం అందరూ కూడా దాడులు చేసి వాటిని కోల్చడమో లేకపోతే ఆ నిర్మాణాలు చేపట్టకుండా చేయడమో చేస్తూ ఉంటారు. కానీ మరి ఇంత పెద్ద 5 అంతస్తుల నిర్మాణం చేపడితే మరి జీవీఎంసీ అధికారులు ఎందుకు దీని మీద శ్రద్ధ చూపించలేదనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఏం సార్ అసలు మొత్తం అంటే రెండు ఒకదానికొకటి ఇలా కూలిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, ఏంటి అసలు ఏం చెప్తారు? ఇక్కడ లోతట్టు ప్రాంతం అండి, ఇదంతా పూర్ణ మార్కెట్కి సంబంధించిన ఏరియా. ఇదంతా ఎప్పుడు నిత్యము కూడా రద్దీగా ఉండే ఏరియాలో ఈ ఏరియాలో అసలు 5 అంతస్తుల భవనానికి మన జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఏ విధమైన పర్మిషన్ ఇచ్చిందో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే ఏదైనా జరగరాని జరిగితే ఇప్పుడు లోపల అద్దెలుకున్న జనాలు అవుతారు, బయట తిరుగుతున్న పబ్లిక్ కూడా చాలా ప్రమాదకరమైన విషయం. ఈ విషయాన్ని గమనించకుండా టౌన్ ప్లానింగ్ వారు ఏ విధమైన పర్మిషన్ ఇచ్చారనేది ఇక్కడ అందరికీ ఆలోచించుకునే విషయం. లేకుండా నిర్మాణం జరిగిపోయిందంటే అసలు ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ ఎంత కాస్ట్ ఉంటుందండి? ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ ఎలా చూసుకున్నా దగ్గర 40 లక్షల నుంచి 35 లక్షల వరకు ఉంటుందండి. కానీ డబ్బు విషయం పక్కన పెట్టుకుంటే వాళ్ళు వ్యాపార పరంగానే చూసుకొని భవనాలు నిర్మించారు తప్పితే ఇది ప్రజల ప్రాణాలు ఆలోచించి అయితే ఎవరూ నిర్ణయం తీసుకోవట్లేదు. ఇక్కడ 2 బిల్డింగ్లు కూడా చాలా లోటంతు ఇక్కడంతా ఊబు ప్లేస్. ఈ ఊబు ప్లేస్లో ఇంత ఎత్తు భవనాలకి ఏ విధమైన పర్మిషన్ ఇచ్చారని మాకనేది తెలియదు. ఒకసారి చూడండి, 2 భవనాలు కూడా ఒకటి ఇటు నుంచి వాలిపోతే ఒకటి ఇటు నుంచి వాలిపోయి ఎంతో ప్రమాదకరమైన విధంగా తయారయ్యాయి. అందుకు దీనికి ఏ విధమైన చర్యలైనా గవర్నమెంట్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మరి కోరుతున్నాం. అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస లోకల్ ఎమ్మెల్యే ఇది రాత్రి కుంగిపోయిన వెంటనే ఇక్కడికి రావడం అయితే జరిగింది. అయితే బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా దీని మీద న్యాయం చేస్తామని చెప్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఇంచుమించుగా G+5 నిర్మాణం చేపట్టినా కూడా మొత్తం మరి ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు, అసలు ఎందుకు జీవీఎంసీ అధికారులు దీని మీద చర్యలు తీసుకోలేదనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే లంచాలు ఇస్తే చాలు, డబ్బులు ఎదజల్లితే చాలు, ఏదైనా జరిగిపోతుంది, ఎంతైనా కట్టుకోవచ్చు, ఎవరు అడిగేవారు లేరు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే 1 టౌన్ వెలంపేటలో 2 బిల్డింగులు ఒకదానికొకటి ఒరిగిపోయినాయి. పూర్తిగా కుంగిపోకపోవడంతో దానిలో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కనుక లోపల కుంగిపోతే ఖచ్చితంగా మొత్తం ఒక పెను ప్రమాదమే సంభవించే అవకాశం అయితే ఉండేది. ప్రస్తుతం 2 సైడ్ బై సైడ్ ఒకదానికి ఒకటి ఆనుకునేలాగా కుంగినటువంటి నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. విశాఖ 1 టౌన్లోని 35వ వార్డులో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్లో ఒకసారి కనుక చూస్తే ఇప్పుడు ఇది అయింది కాబట్టి వాడికి 32 లక్షలు లాస్ సరిగ్గా విశాఖ 1 టౌన్ పరిధిలోని వెలంపేట కాలనీలో 2 బిల్డింగ్లు భూమి కుంగిపోవడంతో పక్కకు ఒరిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకటి కసిరెడ్డి ప్లాజా, ఇంకొకటి ధరణి ఫంక్షన్ హాల్. కసిరెడ్డి ప్లాజా 5 అంతస్తుల భవనం, అలాగే ధరణి ఫంక్షన్ హాల్ అయితే 3 అంతస్తుల భవనం. ఈ 2 కూడా లోతట్టు ప్రాంతంలో ఉండడము, అందులోనూ భూమి పరీక్షలు అంటే కట్టేటప్పుడు భూమి పరీక్షలు చేయకుండానే టౌన్ ప్లానింగ్ అధికారులు వదిలేశారు అంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే లంచాలతో కూడా ఇస్తూ కూడా పర్మిషన్స్ తెచ్చుకొని పైపైన ఇల్లులు కట్టడం వల్ల, అలాగే నాణ్యత లేకపోవడం వల్ల ఈరోజు 2 బిల్డింగ్లు ఒరిగాయి అంటూ కూడా స్థానికులు తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పూర్తిగా ఒరిగిపోలేదు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. లోపలున్న రెంట్కుండా ఉంటున్న వాళ్ళందరినీ కూడా, పోర్షన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే ఖాళీ చేయించారు, 2 బిల్డింగ్ల నుంచి వెకేట్ చేయించారు. సో దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను